హాయ్ అండి, నేను రజియాస్ హెల్తీ కిచెన్ నుంచి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి తాండ్రి అండి. ఇది మనము 15 రోజుల క్రితం వేసుకున్న తాండ్రి, చాలా బాగుంటుంది. ఇలా మనం సింపుల్గా స్టవ్ మీద మరగబెట్టే పని లేకుండా పాకాన్ని డైరెక్ట్గా మ్యాంగోస్ మనం ఇంట్లో ఎప్పుడు అందుబాటులో ఉంటే అప్పుడు ఇలా వేసుకుంటే తాండ్రిలాగా చాలా బాగుంటాయండి. 1 year వరకు కూడా మంచి టేస్టీ తాండ్రి హైజెనిక్గా మనం ఇంట్లో చేసుకోవచ్చండి. బయట దొరికే తాండ్రిలో వాళ్ళు చేసే నీట్నెస్ అది మనకు తెలుస్తుందండి. అది చాలా ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది వాళ్ళకి, కాబట్టి వాళ్ళు చేసే దాంట్లో మనకు అంత హైజెనిక్గా ఉండవు అవి. కానీ మనం ఇంట్లో ఇలా నీట్గా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా మనం ఎప్పుడు ఇంట్లో మనం మ్యాంగోస్ తెచ్చుకున్నా కూడా ఈజీగా తాండ్రి ఇలా వేసుకోవచ్చు. మనం చాలా సింపుల్గా కూడా అయిపోతుందండి. దీనికోసం నేను ముందుగా ఇలా బంగినపల్లి మ్యాంగోస్ తీసుకున్నాను. ఫస్ట్ లేయర్ కోసము ఇలా ఒక 5 కాయలు తీసుకున్నానండి. అంటే మనం తీసుకునే ట్రే సైజుని బట్టి మనం కాయలు తీసుకోవాల్సి ఉంటుంది. మనం పెద్ద ట్రే అయితే దానికి తగ్గట్టుగా ఒక లేయర్కి సరిపడేట్టుగా వేసుకోవాల్సి ఉంటుంది. నేను తీసుకున్న ట్రేకి అయితే ఈ 5 మ్యాంగోస్ సరిపోతాయండి. వీటిని ఇలా మొత్తం అంతా కూడా ఒకసారి 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకొని కాయల్ని ఆ తర్వాత ఇలా తొక్కలు ఒలుచుకుందాము. మనము తొక్కలు ఒలిచేదే కాబట్టి కడగడం ఎందుకు అనుకుంటాము, కానీ అది కడగకపోతే మనం చేత్తో ఒలుస్తున్నప్పుడు ఆ చేయిని మళ్ళీ మనం ఒలిచిన ప్లేస్లో పెడుతూ ఉంటాం. కాబట్టి దాన్ని శుభ్రంగా ఒకసారి క్లీన్ చేసేసుకొని అప్పుడు మనం ఇలా ఒలుచుకొని దీన్ని ముక్కలు కట్ చేసుకుందామండి. ఇలా పీసెస్లా కట్ చేసుకొని ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుంది. ఇది మిక్సీ పట్టడానికి మనము ఈ ముక్కల వైజ్గా మనం మిక్సీలో వేసినా కూడా ఒక్కొక్కసారి ముక్కలు జారుగా ఉంటాయి కాబట్టి నల్లగబడవండి. కాబట్టి వీటిని ఒకసారి మనం ఇలా ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒకసారి మనం చేత్తో మ్యాష్ చేసుకుందాము. మ్యాష్ చేసుకొని మిక్సీలో వేసుకోవడం వల్ల చాలా ఫాస్ట్గా మనకి మిక్సీలో అవి గ్రైండ్ అయిపోతాయండి, చాలా చక్కగాను. ఇలా మన టెంకల నుంచి ఉన్న కొంచెం గుజ్జును కూడా మనం ఇలా కలెక్ట్ చేసుకోవచ్చు. ఈ తాండ్రి కోసము పర్వాలేదండి. ఇలా మనం దీంట్లో ఇక్కడ వాటర్ కానీ ఏది యూజ్ చేయమండి. ఇలా ఈ బంగినపల్లి మామిడి పళ్ళు, కలెక్టర్ మ్యాంగోస్ అయితే కనుక మనకి ఇందులో ఎక్కువ పల్ప్ ఎక్కువ ఉంటుందండి, వాటర్ క్వాంటిటీ తక్కువ ఉంటుంది. కాబట్టి మనం తాండ్రికి ఎక్కువగా ఈ కాయల్ని యూజ్ చేసుకోవాలి. ఈ కలెక్టర్ మామిడికాయలు అనేవి కొంచెం రేట్ తక్కువ కాబట్టి బయట వాళ్ళంతా కూడా ఎక్కువ కలెక్టర్ మామిడికాయలు వేస్తారండి. అవి ఏంటంటే కొంచెం ఎక్కువ కూడా పల్ప్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బయట మనకు వాడే తాండ్రిలో మాత్రం ఎక్కువ కలెక్టర్ మ్యాంగోస్ వాడుతూ ఉంటారు. ఇంట్లో మనం అందుబాటులో ఏ మ్యాంగో ఉన్నా కూడా మనం ఈజీగా ఇలా తాండ్రి వేసుకోవచ్చండి. ఇలా మొత్తం ఈ పల్ప్ అంతా కూడా మనం రెడీ చేసుకొని పెట్టుకుందాం. ముందుగా కొంచెం కొంచెంగా ఇది మిక్సీలో ఎంత పడుతుందో అంతవరకు సగం వరకు వేసుకొని ఇలా మిక్సీ పట్టుకొని దీన్ని మళ్ళీ ఒకసారి మనం ఒక స్ట్రైనర్తో ఇలా స్ట్రైన్ చేసుకుందామండి. ఇందులో ఏమన్నా పీచు ఉన్నా కూడా మనకి ఈజీగా వదిలిపోతుంది. మ్యాక్సిమం మనకి ఈ బంగినపల్లి మామిడికాయల్లో పీస్ అనేది ఉండదండి, కానీ అక్కడక్కడ చిన్న చిన్న పీసెస్ అనేవి నలగకుండా ఉంటాయి. అవి తాండ్రి వేసేటప్పుడు వాటికి మనం ఎపీరియన్స్ సరిగ్గా కనిపించవండి, బాగోదు. ఇలా స్ట్రైన్ చేసుకొని మనం తాండ్రి వేసుకుంటే తాండ్రి కూడా చాలా బాగుంటుంది. ఎపీరియన్స్ వైజ్ కానీ టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. దీంట్లో నేను ఎటువంటి షుగర్ యూజ్ చేయట్లేదండి. ఇప్పుడు డైరెక్ట్గా ఈ మ్యాంగో చాలా స్వీట్గా ఉంది. ఇది ఆర్గానిక్గా చెట్టుకు పండిన మ్యాంగోస్ అండి, ఇవి చాలా స్వీట్గా ఉన్నాయి. సో డైరెక్ట్గా నేను ఇలానే వేసేస్తున్నానండి. ఇప్పుడు తాండ్రి ఇలా ఒక పల్చాటి రేక్ తీసుకుందాము. మీకు ఇలా అవైలబుల్గా ఉంటే ఏదన్నా రేక్ లాంటిది దాని సైజుని బట్టి మనం మ్యాంగోస్ని చూస్ చేసుకుంటాము. నేనైతే నాకు ఈ పెద్ద ట్రేకి 5 మ్యాంగోస్ అయితే కరెక్ట్గా సరిపోతాయండి సింగిల్ లేయర్కి. ఇందులో కొంచెం నేను ఈ నెయ్యితో కొంచెం ఇలా మొత్తం అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఈ నెయ్యి అప్లై చేయకపోయినా పర్వాలేదండి, డైరెక్ట్గా కూడా మనం రేక్ మీద వేసేయచ్చు. నేను ఎప్పుడు కూడా డైరెక్ట్గానే వేస్తూ ఉంటాను. ఈసారి కొంచెం నేను నెయ్యి అప్లై చేస్తున్నాను, కొంచెం అంటే షైనింగ్ లుక్ ఏమైనా ఉంటుందని చెప్పి నేను ఇది అప్లై చేశానండి. సో దీని మీదకి ఇప్పుడు మనం తీసుకున్న ఈ జ్యూస్ అంతా కూడా దీని మీద వేసుకుని స్ప్రెడ్ చేసుకుందాము. దీనికి మనం అసలు టచ్ చేయవలసిన అవసరం కూడా లేదండి. జస్ట్ దీన్ని ఇలా ట్రేలో మూవ్ చేస్తేనే అది ఈజీగా మొత్తం అంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంది. సో ఫస్ట్ లేయర్ అయితే మనం ఇలా వేసుకున్నామండి. ఇలా మనము చేసుకునే మ్యాంగోస్ మన ఇంటికి తీసుకొచ్చిన మ్యాంగోస్లో ఎప్పుడైనా కుళ్ళిపోతున్నాయి, గమ్మున పాడైపోతున్నాయి అని అనిపించినప్పుడు వెంటనే వాటిని మనం జ్యూస్ కింద ఈ విధంగా ప్రాసెస్లో చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నెక్స్ట్ డేకి ఇది ఆరిపోయిన తర్వాత సేమ్ మ్యాంగోస్ని అదే పలుపుని దీని మీదకి మనం వేసుకోవచ్చండి. ఇదైతే మనకి సాయంత్రానికి ఎండ గట్టిగా ఉంటే చక్కగా ఇలా ఎండిపోతుందండి. ఇలా ఎండిన తర్వాత ఇప్పుడు నేను నెక్స్ట్ లేయర్ మళ్ళీ దీనికి వేసుకుంటున్నాను. ఇలా నైట్ మనం ఇంట్లో పెట్టేటప్పుడు కూడా దీనికి మనం ఇలా ఒక జాలి లాంటిది ఏదైనా వేసుకొని ఆరబెట్టేసుకుంటే ఇంట్లోనే బాగుంటుందండి. ఈగల గోల అది ఏమి లేకుండా బాగుంటుంది. సో ఇప్పుడు ఇందులోకి నేనైతే పండూరు మ్యాంగోస్ అండి, ఇంట్లో ఇవి అవైలబుల్గా ఉన్నాయి నాకు ఇప్పుడు ప్రస్తుతానికి. ఇదైతే నేను సెకండ్ లేయర్ కింద వీటికి వేసుకుంటున్నాను. ఈ కాయలు సైజు చిన్నవి కాబట్టి నేను బంగినపల్లి పెద్ద సైజు కాబట్టి 5 తీసుకున్నానండి ఒక లేయర్కి. ఇవి కొంచెం చిన్న సైజు కాబట్టి నేను 10 మామిడికాయల వరకు తీసుకున్నాను. ఇలా తీసుకొని వీటిని జ్యూస్ చేసేసుకుందాము. సేమ్ స్ట్రైనర్ ఒకటి తీసుకొని దాని మీద మనం ప్రెస్ చేస్తే ఈ కాయల నుంచి ఈజీగా పల్ప్ ఇంకా జ్యూస్ కూడా ఈజీగా వచ్చేస్తుందండి.
మనం ఎప్పుడు తాండ్ర అనేది గుజ్జు ఎక్కువగా ఉన్న మామిడికాయలు, బంగినపల్లి మామిడికాయలు, ఇంకా కలెక్టర్ మామిడికాయలు అయితే గుజ్జు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటిని మాత్రం యూజ్ చేస్తాము. అవి అయితే కొంచెం వాటర్ కంటే తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఫాస్ట్గా మనకు తాండ్ర అయిపోతుందండి. ఇవి రసాల మామిడికాయలు అయితే అందులో కొంచెం వాటర్ క్వాంటిటీ ఎక్కువ అవుతుంది కాబట్టి దానివల్ల కూడా తాండ్ర చాలా బాగుంటుంది. కాకపోతే కొంచెం ఆరడానికి టైం పడుతుందండి. అయినా ఒక లేయర్ వేసిన తర్వాత మనకు ఆరిపోయిన తర్వాత ఇంకా మన ఇంట్లో పెట్టినా టెన్షన్ లేదండి. ఎప్పుడు ఎండ వస్తే అప్పుడు మనం పెట్టుకోవచ్చు బయట. సో ఇలా మొత్తం దీంట్లో కూడా పెద్దగా అంత రసం ఎక్కువగా ఉండదండి. ఇందులో కూడా గుంజు కొంచెం ఎక్కువగానే ఉంటుంది. సో ఇలా తీసుకుందాము, ఇలా స్ట్రైన్ చేసుకొని ఇప్పుడు దీన్ని మనం సెకండ్ లేయర్ కింద వేసుకుంటున్నానండి. ఇందులోకి నేను ఇలా మొత్తం పూర్తిగా డ్రై అయిపోయింది. నాకు ఇలా ఆరడానికి నాకు 3 days వరకు పట్టిందండి ఎండలో. జస్ట్ ఈ గ్యాప్లో నాకు మ్యాంగోస్ ఇంట్లో లేకపోయినా మనం 3 days అలా గ్యాప్ వదిలేసిన తర్వాత మన ఇంట్లో ఎప్పుడు మ్యాంగో అవైలబుల్గా ఉంటే అప్పుడు మనం ఈ లేయర్స్ని వేసుకోవచ్చండి. సో ఇలా మనము దీనిపైకి వేసుకుందాము సెకండ్ లేయరు. ఇది కూడా చాలా ఈజీగా మనకి ఇలా మూవ్ అయిపోతుందండి. ఇలా కంప్లీట్గా నేను జ్యూస్ చేసిన తర్వాత ఒకసారి స్ట్రైన్ చేసుకొని ఈ విధంగా వేసుకుందాము. ఈ పల్ప్ కానీ ఏమన్నా కొంచెం థిక్గా ఉంటే దీన్ని మనం జస్ట్ అలా స్పూన్తో మనం స్ప్రెడ్ చేసుకున్నా కూడా ఈజీగా అంతా కూడా స్ప్రెడ్ అయిపోతుందండి. ఇప్పుడు దీన్ని మనం మళ్ళీ ఎండ పెట్టేసుకొని ఇలా ఒక 2 days ఇది ఎండిన తర్వాత మళ్ళీ మన ఇంట్లో ఎప్పుడు అవైలబుల్గా ఉంటే మ్యాంగోస్ అప్పుడు అలా వేసుకుంటూ మనం లేయర్స్ వైజ్ వేసుకోవచ్చండి. మళ్ళీ నేను థర్డ్ లేయర్ కూడా ఈ మ్యాంగోతోనే వేస్తున్నానండి, పండూరు మ్యాంగోస్తోనే. ఇవి ఇప్పుడు నాకు కొంచెం పుల్లగా ఉన్నాయి ఈ మ్యాంగోస్ కాబట్టి దీంట్లో లైట్గా నేను షుగర్ వేసుకుంటున్నాను. మనకు మ్యాంగో మనం జ్యూస్ చేసేటప్పుడు అది కానీ కొంచెం పులుపుగా అనిపించినప్పుడు మనకు మ్యాంగో దీంట్లో కొంచెం లైట్గా మనము షుగర్ యాడ్ చేసుకుంటే అది కొంచెం క్రిస్టలైజ్ అయ్యి ఆ లేయర్ కూడా మనకి కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందండి. అలా కావాలనుకుంటే మీరు అలా ఇష్టపడచ్చు. లేకపోతే షుగర్ వేసుకోకపోతే మాత్రం కొంచెం జ్యూసీ కన్సిస్టెన్సీతో ఉంటుంది మన తాండ్రి. ఇలా ఈరోజు అయితే నేను దీంట్లో కొంచెం షుగర్ వేసుకొని మిక్సీ పెట్టాను ఈ థర్డ్ లేయర్కి. సో దీన్ని ఇలాగే దీనిపైన వేసేసుకొని మనం ఇది కొంచెం థిక్ కన్సిస్టెన్సీతో ఉందండి. ఇలా మొత్తం అంతా కూడా ఇప్పుడు దీని మీదకి స్ప్రెడ్ చేసుకుందాము. ఇలా మొత్తం అంతా కూడా దీంట్లో వేసుకొని ఇప్పుడు దీన్ని అంతా కూడా ఒకసారి మళ్ళీ సేమ్ ఇలానే దీన్ని మూవ్ చేసుకుందాం అండి. ఇది కొంచెం మనకి థిక్గా ఉంటే కనుక ఒక స్పూన్తో మనం దీన్ని స్ప్రెడ్ చేసుకుందాం. ఇలాగే ఇలా కంప్లీట్గా చాలా ఈజీగా కూడా మనకి ఇది మూవ్ అయిపోతుందండి. మనం అసలు టచ్ చేయవలసిన అవసరం కూడా లేదు. చక్కగా దాని లేయర్ అదే ఫామ్ అయిపోతూ ఉంటుంది ఈజీగా. చక్కగా ఇలా మొత్తం అంతా కూడా అప్లై చేసుకుని కొంచెం దీన్ని స్పూన్తో కొంచెం అడ్జస్ట్ చేసుకుందామండి. ఇలా దిగకపోయినప్పుడు జస్ట్ ఇలా కొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకుంటే ఆరిపోయిన తర్వాత ఇంక ఇది మనకేమి స్పూన్ యొక్క ఇదేమి కూడా కనిపించదండి. నీట్గా చక్కగా అయిపోతుంది ఆరిన తర్వాత. సో ఇలా స్ప్రెడ్ చేసుకుందాము. ఇంతేనండి మన మామిడి తాండ్రి. ఇలా లేయర్ బై లేయర్ వేసుకుంటూ వెళ్ళిపోతే చక్కగా ఎండ ఉన్నప్పుడు ఆరబెట్టుకుంటే ఇవన్నీ కూడా చక్కగా మనకి తాండ్రి కింద ఫామ్ అయిపోతుందండి. ఇంతేనండి. ఇది వచ్చి ఇంకా మనకి కంప్లీట్గా తాండ్రి అయితే పూర్తయిపోయింది. ఇదైతే నేను దీనికోసం నేను ఒక 50 మ్యాంగోస్ వరకు దగ్గర వేసానండి. మధ్య మధ్యలో వేసుకుంటే ఇలా 5 layers వరకు వేసాను నేను. అంటే చిన్న సైజులో ఉన్న కాయలు అలా మొత్తం కలిపి ఒక 50 కాయల వరకు వచ్చినాయి మనకి. ఇంకా మనకి తాండ్రి అయితే ఫామ్ అయిపోయింది. నాకైతే ఇదంతా ఆరడానికి 15 days వరకు పట్టిందండి. ఇంకా ఎక్కువ డేస్ కూడా పడుతుంది. మనం ఇంకా ఎక్కువ లేయర్స్ వేసుకొని దాని ఉంటే 1 month 15 days కూడా పడుతుందండి. నేను లాస్ట్ ఇయర్ వేసింది అలాగే 1 month 15 days పట్టింది. చాలా థిక్ లేయర్ వచ్చిందండి. అది చాలా ఎక్కువగా వేసాను. ఇప్పుడు ఇంక నేను వీడియో చూపిద్దామని చెప్పి ఇంకా హాఫ్తోనే నేను ఆపేసానండి. మనం మ్యాంగో సీజన్ అయ్యే వరకు కూడా మనం దీంట్లో ఇలా వేసుకుంటూనే ఉండొచ్చండి. మ్యాంగో సీజన్ కంప్లీట్ అయిన తర్వాత మనం దీన్ని కంప్లీట్గా మనం కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మ్యాంగోస్ దొరుకుతున్నంత వరకు కూడా లేయర్ బై లేయర్ మనం వేసుకుంటూనే ఉంటే తాండ్రి కూడా మంచిగా టేస్ట్ కూడా బాగుంటుంది. మనకి ఎక్కువ కూడా క్వాంటిటీ వస్తుందండి. అదే ట్రేలో మనం అలా 1 by 1 వేసుకుంటూ కూడా చేయొచ్చు. ఇది ఇంకా మనకి కంప్లీట్ అయిపోయింది. నేను ఇలా లేయర్స్ తీస్తున్నాను. ఇది మనకి లేయర్ బాగా పల్చగా ఉంది కాబట్టి దీన్ని థిక్ లేయర్ చేయడానికి 1 by 1 ఈ 4 layers కూడా నేను 1 by 1 ఒకదాని మీద ఒకటి వేస్తున్నానండి. అలా వేయడం వల్ల ఎగ్జాక్ట్గా మనకి థిక్ లేయర్ కింద వచ్చేస్తుంది. సో ఇలా మనం కావాలంటే పల్చగా ఇలా పెట్టుకోవచ్చు. పిల్లలు ఇలా ఇష్టపడతారంటే జస్ట్ ఇలానే ప్లెయిన్గా కట్ చేసుకొని పెట్టుకోవచ్చండి. ఇలానే 4 layers కూడా 1 by 1 వేసేసుకుంటే మనం చక్కగా మనకి థిక్గా మనకి తాండ్రి రెడీ అయిపోతుందండి. బయట దొరికే తాండ్రి కన్నా మనం ఇంట్లో ఇలా సింపుల్గా చేసుకునే తాండ్రి చాలా హైజెనిక్గా ఉంటుందండి. పిల్లలకి పెట్టేది కూడా ఏదైనా కూడా మనము శుభ్రంగా పెట్టాలనుకుంటాం కాబట్టి ఇలా కొంచెం మనం ఓపికగా చేసుకుంటే చక్కగా 1 year వరకు కూడా మనకి ఇంట్లో తాండ్రి చాలా అవైలబుల్గా ఉంటుంది. చక్కగా మనం ఇలా తీసుకోవచ్చండి. మా బాబు ఎక్కువగా ఇష్టపడుతున్నాడని తాండ్రి నేను చేయడం మొదలుపెట్టానండి. దగ్గర నేను 4 years నుంచి ఇలా తాండ్రి ఇంట్లో రెడీ చేసుకుంటూనే ఉంటాను. చాలా బాగుంటుంది తాండ్రి. అసలు ఎలా మనం పెట్టుకుంటే 1 year వరకు కూడా ఇలానే ఉంటుందండి. బయట తాండ్రి తినడానికి పిల్లలు ఇష్టపడుతుంటే మనం అది కాకుండా మన ఇంట్లో చక్కగా ఇలా సింపుల్గా చేసుకుంటే వాళ్ళకి మంచిగా హైజెనిక్ ఫుడ్ పెట్టినట్టు ఉంటుంది. ఇలా ఈజీగా చేసుకుని తర్వాత ఈ ముక్కలను మనం ఇలా చక్కగా మనకు నచ్చిన షేపుల్లో కట్ చేసి పెట్టేసుకుంటే బాగుంటుందండి. బయట దొరికే షేపుల్లోనే మనం కట్ చేసుకుంటే పిల్లలకు కూడా తినడానికి అట్రాక్షన్గా ఉంటుంది. బయట మనకి ఇలాగే దొరుకుతుంటాయి కాబట్టి పీసెస్ సైజుని ఇలాగే కట్ చేస్తున్నాను. ఇప్పుడు కూడా ఇలానే కట్ చేస్తూ ఉంటానండి. చక్కగా ఇలా కట్ చేసి మనం పెట్టేసుకుంటే ఇంట్లో చక్కగా స్టోరేజ్ ఉంటాయి.
ఇంతేనండి మన తాండ్రి. తప్పకుండా మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎటువంటి మనం ఉడకపెట్టక్కర్లేదు పాకాన్ని. చక్కగా మ్యాంగోస్ మనకి ఎప్పుడు అవైలబుల్గా ఉంటే ఈజీగా మనం ఇలా తాండ్రి వేసుకోవచ్చండి. చక్కగా లాంగ్ పీరియడ్ వరకు కూడా మనకి స్టోరేజ్ ఉంటాయి. చక్కగా వేసేటప్పుడు కూడా మనకి ఎటువంటి టెన్షన్ ఉండదు. వర్షం వచ్చినా అది కూడా చక్కగా కొంచెం ఎండగానే మనం లోపల పెట్టేసుకొని మళ్ళీ ఎండ వచ్చినప్పుడు బయట పెట్టుకుంటూ ఇలా ప్రాసెస్ చేసుకుంటూ ఉంటే చక్కగా మనకి తాండ్రి ఇంట్లో ఈజీగా రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇంతేనండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.